భారతదేశంలో ఎల్‌పీజీ సిలిండర్ల సమస్య రోజురోజుకి ఎక్కువవుతుంది. ఇప్పుడే గ్యాస్ సరఫరా సమయానికి రావడం లేదు. అదే సమయంలో దేశంలో ఇళ్లల్లో గ్యాస్ వినియోగం కూడా రోజురోజుకి పెరుగుతుంది. అందుకే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పొందడం చాలా కష్టంగా మారింది. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీల దగ్గర పెద్ద పెద్ద లైన్లు కనిపిస్తున్నాయి. ఇంకా పరిస్థితి మరింత కఠినంగా మారడానికి కారణం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న యుద్ధం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ గ్యాస్ సరఫరా వచ్చే ముఖ్యమైన మార్గాన్ని బ్లాక్ చేసింది. అది త్వరగా తిరిగి తెరుచుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్‌పీజీ సరఫరా ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద విషయం ఏంటంటే ఈ ఎల్‌పీజీ సమస్య కేవలం భారత్లో మాత్రమే కాదు, ప్రపంచంలో ఎల్‌పీజీని స్వయంగా తయారు చేయలేని చాలా తక్కువ తయారు చేసే దేశాలన్నిట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోని మిగతా దేశాల్లాగా భారత్ కూడా కేవలం చూస్తూ ఉండిపోతుందా, లేకపోతే ఈ సమస్యకు కొత్త పరిష్కారం వెతుకుతుందా? ఇక్కడే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. భారత్ నిశ్శబ్దంగా కూర్చొని చూస్తూ ఉండే దేశం కాదు. ఇప్పుడు ఒక పెద్ద వార్త బయటకు వస్తుంది. ఎల్‌పీజీ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ ఒక కొత్త ప్రత్యామ్నాయం కనుగొన్నట్టు సమాచారం. ఇది భవిష్యత్తులో ఎల్‌పీజీ అవసరాన్ని చాలా వరకు తగ్గిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మాట్లాడేది ఎథనాల్ గురించి. దీనిపై ఇప్పుడే పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ప్రశ్న ఏంటంటే ఇథనాల్ నిజంగా ఎల్‌పీజీ అవసరాన్ని ఎలా తగ్గిస్తుంది? ఈ మొత్తం విషయాన్ని ఇప్పుడు వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. ఒక విషయం మాత్రం స్పష్టం, భారత్ ఈ సంక్షోభంలో కూడా ఒక అవకాశాన్ని కనిపెట్టింది. ముందుకు వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ వల్ల మేము కూడా మంచి వీడియోస్ మీ ముందుకి, మంచి విషయాలు, మంచి కాన్సెప్ట్స్ని, తెలియని విషయాల్ని తీసుకురాగలను. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మొదటిగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. పర్షియన్ గల్ఫ్ మరియు ఒమెన్ గల్ఫ్ మధ్య ఉన్న ఒక సన్నని సముద్ర మార్గాన్ని హర్మోజ్ స్ట్రైట్ అంటారు. ఇప్పటికే ఇరాన్ ఈ మార్గాన్ని మూసేసింది. దాంతో హర్మోజ్ స్ట్రైట్ బంద్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ సరఫరా పెద్దగా ప్రభావితమైంది. అయితే భారత్లో పెట్రోల్, డీజిల్ విషయంలో పెద్ద సమస్య లేదు. కానీ ఎల్‌పీజీ సిలిండర్ల విషయంలో మాత్రం గందరగోళం పెరిగిపోయింది. ఎందుకు జరుగుతుందనేది అర్థం కావాలంటే ముందుగా భారతదేశం నూనెల అవసరాల గురించి తెలుసుకోవాలి. నిజానికి భారత్ తన అవసరాల్లో సుమారు 88% క్రూడ్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ దిగుమతుల్లో సగభాగం హర్మోజ్ స్ట్రైట్ మార్గం ద్వారానే భారత్కు వస్తుంది. యుద్ధం ప్రారంభమయ్యే ముందే ఈ మార్గం ద్వారా భారత్కి రోజుకు సగటున సుమారు 25 టన్నుల ఆయిల్ వచ్చేది. ఈ మార్గం ద్వారా భారత్కి 27 లక్షల బ్యారియర్ల క్రూడ్ ఆయిల్ వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఈ మార్గం పూర్తిగా బంద్ అయితే దానికి భారీ షాక్ తగిలినట్టే. కానీ కొన్ని కారణాల వల్ల పరిస్థితి అంతగా చెడిపోలేదు. మొదటి కారణం రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్. అమెరికా నిషేధాల వల్ల రష్యా నుంచి కొనుగోలు కొంత తగ్గుతూ పెరుగుతూ ఉన్న భారత్ ఇప్పటికీ రోజుకి సుమారు 10 లక్షల బ్యారియర్ల రష్యన్ నూనె కొనుగోలు చేస్తుంది. తర్వాత అమెరికా 30 రోజుల మాఫీ ఇచ్చిన తర్వాత భారత్ రష్యా నుంచి కొనుగోలు ఇంకా పెంచింది. దాంతో ఈ పరిమాణం రోజుకి సుమారు 16 లక్షల బ్యారియర్ వరకు చేరుకుంది. అయితే ఇప్పుడు రష్యా క్రూడ్ ఆయిల్ ముందులా చౌకగా లేదు. అందుకే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నూనె పూర్తిగా భర్తీ చేయడం కష్టమవుతుంది. అయినప్పటికీ కొంతవరకు ఉపశమనం వచ్చింది. దానికి రెండో కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశం పెట్రోలియం దిగుమతుల కోసం కొత్త దేశాల నుంచి కూడా కొనుగోలు ప్రారంభించింది. 2006-7 సమయంలో భారత్ సుమారు 27 దేశాల నుంచి మాత్రమే క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 40 దేశాల వరకు పెరిగింది. ప్రభుత్వ వివరాల ప్రకారం యుద్ధం ప్రారంభమయ్యే ముందు కూడా భారత్ దిగుమతుల్లో సుమారు 55% హర్మోజ్ మార్గం కాకుండా ఇతర మార్గాల నుంచి వస్తుండేది. ఇప్పుడు ఇది సుమారు 70% వరకు పెరిగింది. అదే సమయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ చేసే పెట్రోల్, డీజిల్ తయారు చేసే సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో ముందున్న దేశంలో ఒకటి. అదే కారణంగా రిఫైనింగ్ సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. గ్లోబల్ రియల్ టైమ్ డేటా సంస్థ కెప్లర్కి చెందిన లీడ్ అనలిస్ట్ సుమతి రితోలియా చెప్పిన ప్రకారం రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఎగుమతుల్లో కూడా భారత్ ఒక పెద్ద దేశం. 2025లో భారత్ రోజుకి సుమారు 11 లక్షల బ్యారియర్ల రిఫైన్డ్ ప్రోడక్ట్స్ని ఎగుమతి చేసింది. అంటే క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ దగ్గర కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ ఎల్‌పీజీ అంటే ఇంటి వంట గ్యాస్ విషయంలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. ఎందుకు
ఎందుకంటే భారత్ ప్రపంచంలో ఎల్పిజి వినియోగంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో ప్రతి నెల సుమారు 30 లక్షల టన్నుల ఎల్పిజి వినియోగం జరుగుతుంది. అందులో కేవలం 40 నుంచి 45% వరకే భారత్ మాత్రమే దేశంలో తయారవుతుంది. మిగిలిన 55 నుంచి 60% ఎల్పిజి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే భారత్ దిగుమతి చేసుకునే ఎల్పిజిలో సుమారు 85 నుంచి 90% వరకు హర్మోస్ మార్గం ద్వారానే వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ మార్గం బంద్ కావడంతో ఎల్పిజి సరఫరాపై నేరుగా ప్రభావం పడింది. పరిస్థితిని నియంత్రించేందుకు మార్చి 9న ప్రభుత్వం ఈఎస్ఎంఏ కింద ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రిఫైనరీ ఎల్పిజి ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఆ తర్వాత ఎల్పిజి ఉత్పత్తి సుమారు 29% వరకు పెరిగింది. కానీ నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఇంత పెరిగినా కూడా దేశంలో మొత్తం డిమాండ్ తీరదు. కెప్లియర్ అనలిస్ట్ సుమతి రితోల్వా చెప్పిన ప్రకారం ఉత్పత్తి పెరిగినా కూడా దేశానికి అవసరమైన ఎల్పిజిలో సుమారు 50% వరకే సరఫరా చేయగలుగుతున్నాం. పశ్చిమ ఆసియా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎల్పిజి దిగుమతి చేసుకోవచ్చు, కానీ అది రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే భారత్ దగ్గర ఎల్పిజి కోసం ప్రత్యేకమైన వ్యూహాత్మక నిల్వలు లేవు. కానీ ముడి నూనె విషయంలో మాత్రం అలాంటి స్ట్రాటజీ ఏర్పాట్లు ఉన్నాయి. మంగళూరు, పాదూరు, విశాఖపట్నం వంటి చోట్ల వ్యూహాత్మక మరియు వాణిజ్య నిల్వలు కలిపితే దేశానికి సుమారు 10 కోట్ల పెట్రోలియం బ్యారెల్లు అదనంగా నిల్వలు ఉన్నాయి. కానీ ఎల్పిజి విషయంలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. భారత్లో ఉన్న ఎల్పిజి నిల్వలు నెలకి అవసరమైన వినియోగానికి సగం కూడా సరిపోవు. ఇంకా ముఖ్యంగా భారత్లో ఎల్పిజి కోసం భూమి కింద ఉన్న పెద్ద స్టోరేజ్ కేవలం 2 చోట్లే ఉన్నాయి. అవి బెంగళూరు మరియు విశాఖపట్నం. ఈ 2 స్టోర్లలో మొత్తం సామర్థ్యం సుమారు 1.4 లక్షల టన్నులు మాత్రమే. ఇది చాలా తక్కువ కావడంతో దేశానికి 2 రోజుల అవసరం కూడా సరిగ్గా తీర్చడం కష్టమవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే భారత్లో ఎల్పిజి సరఫరా ఎక్కువగా నిరంతరం ఉత్పత్తి మరియు విదేశాల నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే హర్మోస్లో జరిగిన ఈ సంక్షోభం ప్రభావం పెట్రోల్, డీజిల్ కంటే ఎల్పిజిపై ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎల్పిజి సమస్య ఇంత త్వరగా పూర్తిగా ముగియదు. అందుకే ఈ సమస్యకు భారత్ ఒక కొత్త మార్గాన్ని వెతికింది. ఇక్కడ మాట్లాడేది ఎథనాల్ గురించి. ఇది ఎల్పిజికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల కొత్త ఎంపికగా చెప్తున్నారు. మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎథనాల్ ఒక బయోకెమికల్. ఇది చెరుకు, మొక్కజొన్న, బియ్యం లేదా ఇతర స్టార్చ్ ఉన్న పంటల నుంచి తయారవుతుంది. ఇది పెట్రోల్ లాగా అగ్నిలో దహించదు. అంతేకాదు ప్రత్యేక ఎథనాల్ స్టవ్స్లో ఎల్పిజి లాగానే వంట చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. భారత్లో ఇప్పటికే ఇలాంటి స్టవ్లు పరిశోధనలో జరిగాయి. ఈ పరిశోధనల ప్రకారం 50% ఎథనాల్ని నీటితో కలిపినా కూడా వంట చేయడం సాధ్యమే. దీనిలో మంట కూడా ఎల్పిజి లాగే సులభంగా నియంత్రించవచ్చు. ఇప్పుడు భారత్లో ఇంటి వంట గ్యాస్ అయిన ఎల్పిజికి భారీ డిమాండ్ ఉంది. దేశం సుమారు 2/3 వంతు ఎల్పిజిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. మొత్తం వినియోగం సంవత్సరానికి సుమారు 33 మిలియన్ టన్నులు. అందుకే పాలసీ నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఎథనాల్ను ఇంటి వంట ఇంధనంగా అధికారికంగా అనుమతిస్తే, అలాగే ఉజ్వల్ వంటి ప్రభుత్వ పథకాల్లో చేర్చితే ఎల్పిజి మీద ఉన్న ఆధారపడడం చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం భారత్లో ఎథనాల్ ఉత్పత్తి. గత 10 సంవత్సరాల్లో భారత్లో ఎథనాల్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. 2014లో ఎథనాల్ ఉత్పత్తి కేవలం 38 కోట్ల లీటర్లు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 2025 నాటికి అది 660 కోట్ల లీటర్లకి పైగా చేరుకుంది. అదే సమయంలో దేశం మొత్తం ఎథనాల్ ఉత్పత్తి సామర్థ్యం కూడా భారీగా పెరిగింది. ఇది సుమారు 10,800 కోట్ల లీటర్ల నుంచి 20,000 కోట్ల లీటర్ల వరకు పెరిగింది. దానికి కారణం ఏంటంటే భారత్ చెరుకు, మొక్క అలాగే అదనంగా ఉన్న బియ్యాన్ని కూడా ఎథనాల్ తయారీలో ఉపయోగించడానికి అనుమతిచ్చింది. ఇప్పటి వరకు ఈ ఎథనాల్ ప్రధానంగా పెట్రోల్లో కలపడానికి ఉపయోగిస్తున్నారు. భారత్ 2025 నాటికి 20% ఎథనాల్ బెండింగ్ అంటే E20 లక్ష్యాన్ని దాదాపు చేరుకుంది. ఈ ప్రోగ్రాం వల్ల విదేశీ నూనె దిగుమతులు తగ్గుతాయి, రైతుల ఆదాయం పెరుగుతుంది, పర్యావరణానికి కూడా మంచిదవుతుంది. మూడవ ముఖ్యమైన విషయం ఎల్పిజి సంక్షోభం మరియు భవిష్యత్తు ప్రణాళిక. ఇటీవల
మధ్య ప్రాచీనంలో ఎనర్జీ సరఫరా అంతరాయం రావడంతో భారత్ ఎల్పిజి ఉత్పత్తికి పెంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు నిపుణులు ఒక సూచన చేస్తున్నారు. రాబోయే కాలంలో ఎథనాల్ ఇంటి వంట ఇంధనంగా పెద్ద స్థాయిలో ఉపయోగించాలని చెబుతున్నారు. దానికోసం 3 ముఖ్యమైన చర్యలు అవసరమని అన్నారు. ఎథనాల్ అధికారికంగా ఇంటి వంట ఇంధనంగా ప్రకటించాలి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాలి. పెట్రోల్ కంపెనీలు పంపిణీ నెట్వర్క్ ద్వారా ప్రజలకు అందించడం. అప్పుడే ఈ మోడల్ విజయవంతమవుతుంది. ఈ మోడల్ విజయవంతమైతే భారత్ ఎల్పిజి దిగుమతులపై ఖర్చు అవుతున్న వేల కోట్ల రూపాయలు కూడా ఆదా అవుతుంది. అదే సమయంలో రైతులు పండించే పంటల నుంచి వచ్చే వ్యవసాయ ఆధారిత ఇంధనాన్ని నేరుగా ఇంటి వాడక ఎనర్జీగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో ఎల్పిజి సరఫరాలో సమస్యలు వచ్చినా లేదా ప్రపంచం ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చినా భారత్ ప్రజలు వంట గ్యాస్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఎల్పిజి స్థానంలో ఎథనాల్ తీసుకురావడంతో భారత్ నిజంగా విజయం సాధిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులతో షేర్ చేయండి. వాళ్ళు ఈ సమాచారం తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మా నుంచి వచ్చే నెక్స్ట్ అప్డేట్స్ కూడా మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.